తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6గురు మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. భైరాగిపట్టెడలో బారికేడ్లు లేకపోవటం వల్లే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు ఇచ్చిన నివేదికలో డీఎస్పీ రమణకుమార్ వల్లే తొక్కిసలాట జరిగిందని ఉంది. మరోవైపు తిరుపతి తొక్కిసలాట వెనుక అధికారుల వైఫల్యం ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటున్నారు. మరి తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు? అధికారుల వైఫల్యమే కారణమా? డీఎస్పీ రమణకుమార్ చేసిన తప్పేమిటి? తప్పు ఎక్కడ జరిగింది? ఈ ఘటనలో ఎవరిని నిందించాలి? తిరుమల శ్రీవారిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలోని 8 సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. 10, 11, 12 తేదీలలో దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. భక్తులు సంయమనంతో టోకెన్లు పొందాలని 8వ తేదీ బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటిస్తూ వైకుంఠద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని చెప్పారు. దీంతో టికెట్ల కోసం భక్తులు 8వ తేదీ ఉదయం నుంచే టోకెన్ జారీ కేంద్రాలకు భారీగా చేరుకున్నారు. ఇలా సాయంత్రానికల్లా టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గర వేలాది మంది భక్తులు చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు గుర్తించిన టీటీడీ నిర్ణీత సమయం కన్నా ముందుగానే టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే భైరాగిపట్టణంలోని రామానాయుడు స్కూల్ దగ్గర టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపించారు. సాయంత్రానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసంతో వేచి ఉన్న ఒక వ్యక్తి రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక్కసారిగా భక్తులంతా ఆ గేటుపై పడ్డారు. ఇలా భక్తుల మధ్య తోపులాట జరిగి గేటు తెరుచుకుంది. దీంతో వేలాది మంది భక్తులు క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 5గురు చనిపోగా ఆ ఘటనకు ముందే శ్రీనివాసం దగ్గర ఒకరు అస్వస్థతకు గురై మరణించారు. ఇలా బుధవారం బైరాగిపట్టెడ భక్తుల ఆర్తనాదాలు, హాహాకారాలతో హోరెత్తిపోయింది. ఈ కేంద్రం వద్ద భద్రతకు నియమించిన పోలీసు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉప్పెనలా దూసుకొచ్చిన భక్తులను అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఊపిరాడక అనేకమంది మహిళలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఫోన్లు చేసి అంబులెన్సులు వచ్చేలోగా పోలీసు సిబ్బంది, స్థానికులు పడిపోయిన భక్తులకు సపర్యలు చేసే ప్రయత్నం చేశారు. కొందరికి సీపీఆర్ కూడా చేశారు. సరైన శిక్షణ లేకుండా సీపీఆర్ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అయ్యాయి. సీఎం చంద్రబాబుకు తొక్కిసలాట ఘటనపై అధికారులు నివేదిక అందించారు. ఈ రిపోర్టులో డీఎస్పీ రమణకుమార్ వల్లే తొక్కిసలాట జరిగిందని, అంతేకాకుండా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడ లేడని రిపోర్టులో పేర్కొన్నారు. రిపోర్టు ప్రకారం ఓ భక్తుడు అస్వస్థతకు గురవటంతో ఆస్పత్రికి తరలించేందుకు డీఎస్పీ రమణకుమార్ గేటు తీశారు. దీంతో భక్తులను లోపలకు పంపిస్తున్నారేమోనంటూ అక్కడికి భక్తులు చేరుకున్నారు. అయితే గేటెందుకు తీశారో భక్తులకు చెప్పడంలో డీఎస్పీ వైఫల్యం చెందినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. గేటు దగ్గర పరిస్థితి కంట్రోల్ చేయటంలో పోలీసుల వైఫల్యం చెందారని రిపోర్టులో ఉంది. అయితే డీఎస్పీ గేట్లు తెరవటం వల్లే ఘటన జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. కానీ పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర బాధాకరమని, తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని, ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావటంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని, ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కాగా ఇప్పటికే తొక్కిసలాటపై చంద్రబాబు రాత్రి సమీక్ష నిర్వహించి డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే టికెట్లకు వచ్చిన భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల కోసం ఉదయం ఎప్పుడో క్యూలైన్లోకి వచ్చాం. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లూ లేవు. క్రౌడ్ ఎక్కువైంది. కంట్రోల్ చేసేవాళ్లు ఎవరూ లేరు. ఒకరిమీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఉదయం నుంచి పార్కులో ఉంచి తాళం వేశారు. కనీసం భోజనం కానీ, మంచినీరు కానీ టీటీడీ అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తొక్కిసలాట కామన్గానే జరిగిందా
అధికారుల తప్పా? పాలక మండలి పర్యవేక్షణ లోపమా? లేక భక్తులే అత్యుత్సాహానికి గురయ్యారా అనే విషయాలను ప్రచారం చేయటంలో జరుగుతున్న తప్పులు మరిన్ని ఆవేదనలకు, ఆక్రోశాలకు దారితీస్తున్నాయని, సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ల విషయంలో పోలీసులు, కలెక్టర్లు, మంత్రులు చూపించిన శ్రద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కూడా చూపిస్తే సామాన్యులకు భద్రత ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్గా ఎవరు లేదు. తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. బాబు ఇంకొక గుర్తుపట్టారండి వస్తున్నారు. ఎనిమిది మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రంలాగా ఉన్నారు అందరూ.